హాయ్ హలో నమస్తే బోన్జూర్ వెల్కమ్ బ్యాక్ ఆన్ అవర్ ఛానల్ ప్యారిస్లో తెలుగు అమ్మాయి. మీ అందరితో మాట్లాడి చాలా రోజులు అయిందండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇయర్ కూడా మీ అందరికీ చాలా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మేము కూడా ఇక్కడ ఉగాది సెలబ్రేషన్స్కి వచ్చేసాం. మీకు తెలుసు కదా, మేము ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం పండుగలు అని చెప్పేసి. ఈ రోజు అయితే ఉగాది అండ్ మనకి వెంటనే శ్రీరామనవమి ఉంది కాబట్టి ఉగాది అండ్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో లోపల మన వాళ్ళందరూ పూజకి సర్దుతున్నారు, తోరణాలు కడుతున్నారు, అంతా హడావడిగా ఉంది. సరే లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. చూడండి మన చిట్టి పాపలు అందరూ ఎంత చక్కగా తయారై వచ్చారు. మిగిరా సే హాయ్ నాన్న, సీదా సే హాయ్ నాన్న, సే హాయ్. పదా ఇక్కడ మన తోరణాలు కడుతున్నారు. మన పూజ సో మనం అయితే మన తెలుగు సాంప్రదాయం ఏం మాత్రం తగ్గకుండా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు రాముడి పూజ ఉంది, అందుకనే ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కలిసి డెకరేషన్ చేస్తున్నారు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ ఫస్ట్ పూజ స్టార్ట్ అవుతుందండి. కళ్యాణం జరుగుతుంది. సో పెళ్ళైన వాళ్ళందరూ వచ్చి పూజలో కూర్చుంటున్నారనమాట. సో ఇప్పుడు 5 minutes లో మన పూజ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ రాముడి పూజ అందరం అలా చూసుకోవాలా. ఒక దాంట్లో 3/4 నింపుకొని ఇంకోటి ఎంటీ పెట్టండి. కింద పెడితే వస్తుందేమో. ఫోటోలోకి వస్తుంది, కిందకి పెట్టామంటే దాని కింద పెడితే ఫోటోలోకి వస్తుంది. ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తున్నారండి. ఉగాది పచ్చడి అండ్ పానకం 2 తయారు చేస్తున్నారు. మొన్న ఉగాదికి వేప పువ్వు మిస్ అయ్యాము, కానీ రీసెంట్గా ఎవరో ఇండియా నుంచి వచ్చారు, చక్కగా ఫ్రెష్ వేప పువ్వు తీసుకొచ్చారు. సో కంప్లీట్ ఉగాది పచ్చడి తింటున్నాం అనమాట. చూసారు కదండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు ఉన్నాయో. అందరూ చక్కగా మార్నింగే లేచి పూజకు వచ్చే వాళ్ళందరూ దేవుడి కోసం ప్రసాదాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చేసారనమాట. పూజ చాలా బాగా జరిగిందండి. మన విజయ్ గారు పూజ చాలా బాగా చేశారు. అండ్ పిల్లలందరూ పూజ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత ప్రసాదాల దగ్గరికి వచ్చేసారనమాట. ఇంకా మన కల్చరల్ స్టార్ట్ అయిపోయాయి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. Hello everyone, the people who came from not only Telugu people, the other states and everyone in India, welcome to FTA, France Telugu Association. Happy Ugadi and happy Sri Ram Navami to everyone. హరించిన సోమకుని
మత్స్యావతారం దాల్చి సృష్టికర్త అయిన ఆ బ్రహ్మకి ఆ వేదాలను తిరిగి అప్పగించారు. అందుకు కారణంగా మనమందరం కూడా ఉగాదిని ఈ చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉగాది అనేది జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే ఆ శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడం కోసం సరిగ్గా ఉగాది అనే ఈ రోజు నుంచి 9 రోజులకు చైత్ర శుక్ల నవమి అనేది ప్రారంభమవుతుంది. సో మనకి ఆ రోజు ఆ మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడం కోసం శ్రీరాముడిగా జన్మని అవతరించారు. సో అదేవిధంగా ఈ 9 రోజులు కూడా మన భారతదేశంలో వసంతోత్సవాలను కూడా నిర్వహిస్తారు. అండ్ మోర్ ఓవర్ ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ 2 పండుగల్ని కూడా భారతదేశం అంతటా కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. మన దేశం నుంచి ఎన్నో మైళ్ళు దూరం ప్రయాణం చేసి ఇక్కడికి సెటిల్ అవడానికి వచ్చిన మనందరికీ అదే వాతావరణాన్ని ఆవిష్కరించడానికి మన ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ వారు ప్రతి ఏటా ఎంతగానో కృషి చేస్తున్నారు. అక్క ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ కి, ఇలాంటి సెలబ్రేషన్స్ కి మీ పిల్లల్ని తీసుకురావడం వల్ల వాళ్ళకి మన సాంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ కూడా వాళ్ళలో చాలా ఇంపాక్ట్ ఇస్తాయన్నమాట. సో అంత బాగుంది, అందరు పట్టుచీరలు కట్టుకొని మంచిగా ప్రసాదాలు అన్ని తింటున్నారు. కానీ నాకేంటో వెల్తీగా అనిపిస్తుంది ఇంట్లో పూజిత. అంతా కలర్ఫుల్ గా ఉంది. ఉగాది పచ్చడి అన్ని టేస్టెస్ చూసారు అందరూ. ఇంకేం తక్కువైంది సిరి? నేను అంటుంది వ్యక్తిగా అంటే ఏదో ప్రసాదాలు తక్కువయ్యాయి, లేకపోతే ఉగాది పచ్చడిలో ఉప్పు తక్కువైంది, కారం తక్కువైందని కాదు. ఇంకా ఏమన్నా ఈ స్టేజ్ కి కలరింగ్ యాడ్ అయితే బాగుంటుంది. అక్కడ అంతా కలర్ఫుల్ గా ఉంది, ఇక్కడ ఇద్దరమే ఉన్నాం, ఏమన్నా యాడ్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. ఓహో, నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మన ఇద్దరు మధ్యలో. ఇంకెవరండి మన ప్యారిస్ లో తెలుగు అమ్మాయిని మనం ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ భారతి ఆన్ టు ది స్టేజ్. సంతోషం. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటాను. ఎలా ఉన్నారు? అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది. ఆత్మారామ అండ్ ప్రణవాకారం సాంగ్స్ తో మన ముందుకు వస్తున్నారు. అందరూ ప్లీజ్ కూర్చొని ఆమెను ఎంకరేజ్ చేయండి. ఆ
Amruta, and today I'm going to present you Varavina on vocal and on veena, and Kamala Suruchana also on vocal. Thank you. Varavina Mrudupani Vanaruhalochana Rani Suruchira Bambaravini. First of all, ఇవన్నీ నేర్పిస్తున్నందుకు వాళ్ళ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అండ్ పిల్లలు కూడా అదే ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారు. అండ్ అటు మనం ఇక్కడికి వచ్చి ఇలాంటివన్నీ వింటుంటే నాకు చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా ప్రౌడ్గా ఉంది. అలాంటిది మనం FTAలో ఇవన్నీ జరుపుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అమృత. హ్యాపీ ఉగాది everyone. ఇప్పుడు యాక్చువల్లీ ఇండియాలో హైదరాబాద్లో ఉంటారనమాట. అక్కడ నుంచి జూమ్ కాల్లో ఎవ్రీ వీక్ కనెక్ట్ అవుతూ FTA అసోసియేషన్కి చాలా హెల్ప్ చేసి మన పిల్లలందరికీ కూడా మ్యూజిక్ నేర్పించారు ఆవిడ. ఒకసారి ఆవిడ మాటల ద్వారా మన ఉగాది విషెస్ చెప్పాలనుకుంటున్నారు. ఒకసారి చూడండి. సభ్యులందరికీ శ్రీరామనవమి మరియు ఉగాది శుభాకాంక్షలు. FTA చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు దేశాల్లో విదేశాల్లో తెలుగు గీతం పెంపొందించేలా ఉన్నాయి. ఈ సంవత్సరం అరణ్యకాండ అనే స్విచ్ చేస్తున్నారు పిల్లలు. చెప్పాను కదండి, పూర్ణిమ గారు మన పిల్లలకి కోదండ రామ అనే సాంగ్ని నేర్పించారు. రండి. ఇక్షు నూతనపాటి, సరియు దూసరి, అక్షర ఈతకోట, మేఘవర్షిక గుంపూరు, శృతిక దూసరి, జయాదిత్య గోపాలం అండ్ శ్రీ ప్రద్యుమ్న. దగ్గర డాన్స్ నేర్చుకొని ఇక్కడ పారిస్లో మన చిన్న చిన్న పిల్లలందరికీ చక్కగా కూచిపూడి నేర్పిస్తున్న మన కృష్ణశ్రుతి గారు ఇప్పుడు దేవదేవం భజన సాంగ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ప్లీజ్ అందరూ గట్టిగా అప్లాడ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ వెల్కమ్ కృష్ణశ్రుతి గారు.
మామూలుగా అయితే గట్టిగా వస్తుందండి. ఈవేళ నన్ను కేర్ చేయట్లేదు, ఎందుకంటే తన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎందుకన్నమాట. తిన్నావా? తిన్నా సూపర్ అండి, సూపర్గా ఉంటుంది నిజంగా. ప్రొఫెషనల్ పెట్టాలి. I am
ఎందుకు చింతిస్తున్నావు? రాముడు పట్టాభిషేకం గురించి ఆలోచిస్తున్నంతరా నా రాముడికి అరణ్యవాసమా? నేను తట్టుకోలేను. రాదేవి, ఏంటి ఇలా వచ్చావు? రాముడిని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపి భరతుడిని రాజ్యం చేయాలి. అయ్యో తండ్రి, మీరు నాకు క్షమాపణ ఎందుకు చెప్తున్నారు? మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. స్వామి, మీరు ఇక్కడ ఉంటే నేను అక్కడే, నన్ను తీతో నేను ఇక్కడ మీతో వస్తాను. అన్నా రామచంద్ర, నువ్వు లేని ఈ రాజ్యంలో నేను ఎలా ఉండగలను? నేను నీతో అరణ్యవాసానికి వస్తాను. మీకు అరణ్యవాసం ఏంటి? నాన్నగారి ఆజ్ఞ పట్ల అన్యాయం. అన్నా, అలా అయితే నేను మీ బదులు మీ పాదరక్షకులతో రాజ్యం పరిపాలిస్తూ మీ రాకకై ఎదురు చూస్తాను. నా ఆశీర్వాదం నీతో ఎప్పుడు ఉంటుంది భరత. ఆవు, నీ ముక్కు చెవులు తీసేస్తాను. నేను మీ పైన ప్రతీకారం తీర్చుకుంటాను. సీత, నీ వల్ల నాకు ఈ గట్టి పట్టింది. నేను నిన్ను వదలను. అవునా? వాళ్ళంత బలవంతులా? ఆహా, అంత సౌందర్యవతి అయితే తను నా దగ్గర కదా ఉండాలి. స్వామి, నేను ఈ గీత దాటి రాలేను. నేను లంకాధిపతి రావణుడను. నిన్ను అపహరించడానికి వచ్చాను. నిన్ను నా నగరానికి తీసుకువెళ్తాను. తప్పు చేసావు లక్ష్మణ, అదొక మాయా రాక్షసుడు. పద, మనం సీత దగ్గరకు వెళ్ళాలి. నాకు ఏదో మంచిగా జరగబోతున్నట్లు అనిపిస్తుంది. మీకు నా ప్రణామాలు తండ్రి. మీ రాక కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. Mama.
27 మొహాలు వేసుకొని చూస్తారా?
వావ్, చూసారు కదా ట్రైలర్, మామూలుగా లేదు. అలానే మన బాయ్స్ కూడా డిఫరెంట్ జెర్సీస్లో మామూలుగా లేరు. ఎవ్రీ ఇయర్ FTA ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారండి. ఇప్పటి వరకు మీరు IPL మాత్రమే చూసారు, ఇక్కడ నుంచి FTPL చూడబోతున్నారు, ఫ్రాన్స్ తెలుగు ప్రీమియర్ లీగ్ అన్నమాట. సో ఈ ఇయర్ చాలా మంది స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి డిఫరెంట్ టీమ్స్ని కొనుక్కున్నారనమాట. చాలా మంచిగా అండ్ గట్టిగా క్రికెట్ అయితే జరగబోతుంది. మీరు అందరూ చూడడానికి తప్పకుండా రావాలి. ఈ క్రికెట్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అనే అప్డేట్స్ నేనైతే మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. సో ప్యారిస్లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ క్రికెట్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి అందరినీ ఎంకరేజ్ మాత్రం చేయాలి. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ అనాచులు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో షాపింగ్ చేసే వాళ్ళకి, తెలుగు వాళ్ళకి అనాచులో షాపింగ్ చేసే వాళ్ళకి FTA 10 ఈ కోడ్ యూజ్ చేస్తే అందరికీ 10% డిస్కౌంట్ వస్తుంది తెలుగు వాళ్ళకి. సో అనాచి సైడ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన క్యాల్ప్ ఉంది, స్పాన్సర్ క్యాల్ప్ వాళ్ళు వచ్చి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఈ స్పాన్సర్ గురించి. Thank you so much, Lokesh ji and Vijay Garu, for giving us privilege and honor to be part of this wonderful FTA community. So it's really I'm so overwhelmed that you have given us an opportunity. So I'm a director of the CALC, and CALC represent please come CALC. Okay, yeah. Sorry, you're in front of me. I'm sorry. So this is our company, CALC. CALC represent to culture, communication, Airbnb, accommodation, logistic, and travel and tour across Europe, and airport pick and drop services. So our main specific motive is to serve only Indian community. So I'm looking forward to be connected with us and avail our services. And thank you so much once again. And thank you. So I think అందరూ బాగా ఫోన్ చేసినట్టున్నాం. ఆదిత్య క్యాటరింగ్ నుంచి వాళ్ళే మాకు ఒక స్పాన్సర్ వస్తారు ఈసారి. ఏంటిగా ఇంకా పైకి సో ఆదిత్య క్యాటరింగ్ జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసామండి. ఓకే, సో మేమేంటే ఏంటంటే చూసి అన్ని పార్టీ based on customer request, not specifically like our request. Okay, so we have different type of menu. You can see by scanning the code. Okay, anytime you can reach us on the phone number. It's like most of the people are missing our home food, so we are trying to give as much as similar to home food. Whatever we are trying to like a new thing, you have to like that's the reason we are trying. Okay, hopefully we want to grow big, and we need each and everyone's support, and without your support we can't grow. And if anything, your suggestions or anything, please reach us and help us to grow. Thanks a lot, and FTA also thanks for giving this opportunity, and thank you everyone. సో అలాగే ఇంకొక స్పాన్సర్ చట్నీ బైక్స్ వాళ్ళ టీం కూడా ఒకసారి వచ్చి మాట్లాడతారు. సభకు నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మేము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ FTA for organizing this event. Like every year they conduct these events, and I'm happy for that. And ఇంకోటి లైక్ మేము రీసెంట్గా చట్నీ బైక్స్ రెస్టారెంట్ ఓపెన్ చేశాము. ఇట్స్ నియర్ టు BT Cash and Carry ఆపోజిట్ లాచపల్ గార్డెన్. సో ఒకసారి మీకు టైం ఉంటే మీరు రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేయాలని నేను కోరుతున్నాను. మేబీ విల్ నాట్ సాటిస్ఫైడ్ హోప్ సో. అండ్ ఇన్ ద వీకెండ్స్ లైక్ మేము హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ ద వీకెండ్స్ లైక్ ఇన్ ద ఓల్డ్ ప్యారిస్ యూ వాంట్ ఫైండ్ దట్ బిర్యానీ ఎనీవేర్. సో ఆ బిర్యానీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మీకు.
సో ఈ సందర్భంగా లైక్ మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలంటే మీరు అందరూ వచ్చి ఒకసారి చట్నీపాటి టేస్ట్ చేయాలి. థ్యాంక్ యూ. సో మనకి ఎప్పుడు తెలుగు మూవీస్ రిలీజ్ అయినా కూడా వెళ్తున్నాం మనం, అది తెలిసిందే. సో ఎప్పుడు తెలుగు మూవీస్ రిలీజ్ చేసి ఆర్తి ఈవెంట్స్ కూడా మన స్పాన్సర్ సునీల్ మాట్లాడుతున్నాం. హలో అండి, ముందుగా అందరికీ శ్రీరామనవమి అండ్ ఉగాది శుభాకాంక్షలు. FTA ఈవెంట్ సూపర్గా కండక్ట్ చేస్తుంది. అండ్ శ్రీజీకే తెలుగులో నన్ను బుక్ చేస్తాడు ఇక్కడ, తను మాట్లాడాలి సో మనం చాలా బిజీ లైఫ్లో మనకి సినిమా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మేమైతే ప్రతి సినిమాకి వెళ్తాం. థ్యాంక్స్ టు ఆర్జే ఈవెంట్స్ ప్రతి మేజర్ సినిమాని మనకి తీసుకొచ్చి ప్రీమియర్ షోస్ వేస్తున్నారు ప్యారిస్లో. సూపర్ అనమాట. మేము చాలా హ్యాపీ. అండ్ మనం అందరం సినిమాల్లో కలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఫ్రెండ్షిప్స్ మాకు సినిమా థియేటర్లో కూడా స్టార్ట్ అయ్యాయి. వినయ్ వన్ ఆఫ్ దెమ్ సినిమా థియేటర్లోనే కలిసాడు. సో థ్యాంక్ యూ ఆర్జే ఈవెంట్స్. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి, గ్రో అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇదండి ఈ ఇయర్ ఉగాది అండ్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ చాలా చాలా బాగా జరిగాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్యారిస్లో తెలుగు అమ్మాయి.